నియోజకవర్గం 16వ డివిజన్, రామ్జీ నగర్ 7వ డివిజన్, ముస్లిం వీధి, మైపాడు గేటు పలు ప్రాంతాలలో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన నాయకులు శాలువాలతో, మంగళహారతులతో స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వీపీఆర్ నారాయణను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రాంతాలలో పర్యటిస్తున్నప్పుడు స్థానిక ప్రజలు తమను వారి ఇంటి కుటుంబ సభ్యులలా ఆదరిస్తున్నారని, ఈ ప్రాంతంలో రోడ్లు, డ్రైన్లు నారాయణ వేశారని, వీటి వల్ల తమ ఆస్తులు విలువ కూడా పెరిగిందని, ప్రజలు తమకు వారి మద్దతు తెలియజేస్తున్నారని, అలాగే ముఖ్యంగా యువత చంద్రబాబు నాయుడుకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతగానో ఉందని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయని, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, యువతకు ఉద్యోగం వచ్చేంత వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతిని అందిస్తామని, ఈ 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా విడుదల చేయలేదని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అయిన వెంటనే మెగా డిఎస్సిని అమలు చేస్తారని, రేపు భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు నగర శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న పొంగూరు నారాయణని మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా రమాదేవి అభ్యర్థించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 16వ డివిజన్లో 144 మరియు 244 మరియు 245 ఈ 2 బూతులకు సంబంధించి ఇక్కడ అపార్ట్మెంట్స్లో ప్రతి ఒక్కరిని కలవటం వారిని జరిగింది. ఒకటి ముఖ్యంగా ఏంటంటే, ఈ విధంగా వస్తున్నాము అని చెప్పిన వెంటనే వాళ్ళ ఇళ్లలో నుంచి కొంతమంది కిందకు వచ్చేసి వాళ్ళు కూడా ఉండి పై నుంచి కింద వరకు పై ఫ్లోర్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్రతి అపార్ట్మెంట్కి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చింది, పక్క వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి మొత్తం అంతా ఒక యూనిట్ లాగా పైనుంచి కిందకి మొత్తం అందరూ వచ్చి వారి యొక్క హృదయపూర్వకమైన సపోర్ట్ని మాకు ఇచ్చి పంపించడము జరిగింది. కింద దాకా వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి ఈ రకంగా ఒక ఫ్యామిలీని ఆదరిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజానీకము. వాళ్ళందరూ ఒక్కటే మాట చెప్తున్నారు, మా అభివృద్ధి అనేది నారాయణ గారు ఈ రోడ్లు ఎట్లుండేవి అంతకు ముందు, ఇప్పుడు ఎట్లా అయినాయి, 2014కి ముందు ఎట్లుండింది ఈ ప్రాంతము, కింద అడుగు పెట్టాలంటే విపరీతమైన కాలు మోకాల్లోతు నీళ్లుగా గుంటలుగా మిట్టలుగా అట్లా ఉండింది. అదే మన నారాయణ సార్ వచ్చిన తర్వాత ఈ రోడ్లు అద్భుతంగా తయారైనవి. ప్రతి ఒక్కళ్ళము మాకు ఇక్కడ ఉన్న ఆస్తుల విలువ దాదాపు రెట్టింపు అయ్యి మేము ఆ విధంగా లాభపడ్డాము. ఇక్కడ మాకున్న ఆస్తుల విలువ పెరిగింది. అది ఒకటి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ మా యువతకి అవసరం, తెలుగుదేశం పార్టీ రావటము మా యూత్కి ఎంతో అవసరం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా డిఎస్సి ఎగ్జామినేషన్ అనౌన్స్ చేసిన పాపాన పోలేదు. చేస్తారు అని చెప్పేసి యువత ఎదురు చూపులతోనే సరిపోయింది, కానీ జరగలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తప్పకుండా మెగా డిఎస్సి ఎగ్జామ్ అనౌన్స్ చేస్తామని చెప్పటము, తర్వాత ఫ్యాక్టరీస్ని విజన్ ఉన్న నాయకుడు కాబట్టి కొత్త ఫ్యాక్టరీస్ని తర్వాత కంపెనీస్ని ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళని అట్రాక్ట్ చేసి తీసుకొని వచ్చి తద్వారా మొత్తం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్న అష్యూరెన్స్ ఇవ్వటం, ఇవన్నీ తప్పకుండా చేస్తారు అనే నమ్మకం మాకుంది. ప్లస్ ఈ ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ప్రతి ఒక్కళ్ళకి యువతకి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పటం జరిగింది. ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు చదువుకొని ఖాళీగా ఉన్న పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. తద్వారా ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు రానంత వరకు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని చెప్తున్నారు. ఈ రకంగా మాకు ఖచ్చితంగా అభివృద్ధికి కానీ మా పిల్లల
భవిష్యత్తు కానీ తప్పకుండా తెలుగుదేశమే రావాలి. కాబట్టి మా యొక్క అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుకు వేసి తెలుగుదేశాన్ని గెలిపించుకుంటాం. ఎమ్మెల్యేగా నారాయణ గారిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారినే మేము ఎన్నుకుంటాము. ఇది తథ్యం. ఇది తప్పకుండా మా కోసం మేము చేసుకుంటాము. కాబట్టి మీరు ఎటువంటి అనుమానాలు లేకుండా మీరు చక్కగా వెళ్ళిరండి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదించి మమ్మల్ని పంపిస్తున్నారు. వారి యొక్క నమ్మకానికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.